బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్లో ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ అంటూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆధారాలు లేకుండా ఇటు అక్రమాలు చేస్తున్న అధికారులను కూడా వదిలిపెట్టం మేము అంటూ హరీష్ రావు ఒక వార్నింగ్ ఇస్తున్నారు. మేము కూడా ఒక పోలీసులకు సంబంధించిన ఒక బుక్ని మెయింటైన్ చేస్తున్నాం, మేము అన్ని రాసి పెట్టుకుంటున్నామని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పోస్టింగ్స్ కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు అధికారులు. రేవంత్ అండ్ కోకు అక్రమంగా సహకరించే వారిని వదిలిపెట్టాం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి అధికారులను వాళ్ళకి చుక్కలు చూపిస్తాం, వాళ్ళని ఊచలు లెక్క పెట్టిస్తామంటూ ఇటు హరీష్ రావు సెన్సేషనల్ కామెంట్స్ చిట్ చాట్లో చేశారు. అలాగే రిటైర్ అయినా కూడా డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకి వెళ్ళినా కూడా వదిలిపెట్టేదే లేదు. ఇటు డీజీపీ శివధర్ రెడ్డి పైన కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు ఆయన పైన చాలా సీరియస్ అయ్యారు. ఒక కాకి బుక్ కూడా మాతో పాటు ఉందని చెప్పుకొచ్చారు, కానీ ఆ బుక్లో న్యాయం లేదు అంటూ ఆయన కామెంట్ చేశారు. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఇటు ప్రభుత్వ డిఫెన్స్లో పడిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం రాత్రి 9 గంటల తర్వాత ఇటు సీఎం చిట్ చాట్ చేయడం నా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం చూశానంటూ ఇటు హరీష్ రావు చెప్పుకొచ్చారు. రేవంత్కి వాస్తు భయం ఉంది కాబట్టి ఇటు సెక్రటేరియట్కి కూడా ఆయన వెళ్ళడం లేదు. సెక్రటేరియట్కి సంబంధించిన ఇటు గేట్లను మార్చారు, అయినా కూడా అక్కడికి వెళ్ళట్లేదు. ఇటు జూబ్లీహిల్స్ ప్యాలెస్ కమాండ్ కంట్రోల్లోనే సమావేశాలని ఆయన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కోఆపరేటివ్ ఎన్నికల నిర్వహణకు కూడా భయపడుతుంది. మొత్తం మీద ఇటు రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా విషయంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఒక రకంగా ఇటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులని, ఇటు సీఎం రేవంత్ రెడ్డిని, ఇప్పుడు జరుగుతున్న పాలన గురించి, అలాగే వాళ్ళు చేస్తున్న అన్యాయాల గురించి, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇటు పోలీసులని, ఇటు డీజీపీని కూడా టార్గెట్ చేస్తూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి ఈ చిట్ చాట్లో మరిన్ని విషయాలు ఏం మాట్లాడారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఒక రకంగా సెన్సేషనల్ కామెంట్స్, స్థానిక సంస్థ ఎన్నికల రిజల్ట్ని బేస్ చేసుకున్న తర్వాత బీఆర్ఎస్ ఒక్కసారిగా చాలా అగ్రెసివ్గా ఇటు కేసీఆర్ ఫామ్లోకి వచ్చారు, కేసీఆర్ యాక్టివ్ అయిపోయాడు. ఇటు హరీష్ రావు చాలా అగ్రెసివ్ కామెంట్స్, సెన్సేషనల్ కామెంట్స్, అగ్రెసివ్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే డీజీపీని ఉద్దేశించి మాట్లాడారు. ఇంకా సెన్సేషనల్ కామెంట్స్ ఇంకేమైనా చేశారా? ఎగ్జాక్ట్లీ, నిన్న మీడియా సమావేశం నిర్వహించారు హరీష్ రావు, ఈరోజు చిట్ చాట్ చేశారు. చిట్ చాట్లో చాలా అంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలపైన, ఆల్రెడీ అసెంబ్లీ జరుగుతుందని తెలిసిన తర్వాత, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీసులు ఇవ్వనున్నారు అనేటువంటిది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈసారి నోటీసులు ఇచ్చేది హరీష్ రావుకు మాత్రమే ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత హరీష్ రావు స్టేట్మెంట్ చేశారు. చిట్ చాట్లో భాగంగా కావాలనే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ప్రమోషన్ల కోసం, ఇతరత్రాకు సంబంధించినటువంటి వాటి కోసం, మెప్పు కోసం లేని ఆధారాలు సృష్టించి అక్రమంగా కేసులు బనాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డీజీపీ కూడా ఆ కోవకి సంబంధించిన వ్యక్తే. గతంలో కాకి బుక్ అన్నారు, న్యాయం ఉంటుందన్నారు సామాన్య ప్రజలకు. ఈరోజు సిచ్యువేషన్ అట్లా కనపడట్లేదు. రేవంత్ రెడ్డి నోటీసులు ఇవ్వు అంటే నోటీసులు ఇవ్వడానికే డీజీపీ పోలీసులు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటూ టార్గెటెడ్గా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారు పోలీసు ఉన్నత అధికారులకు, అటు డీజీపీకి, తర్వాత సిట్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అందులో అధికారులు, కీలక అధికారులు, వారికి వార్నింగ్ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎట్లా జరిగిందో అట్లాగే ఇక్కడ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుసు కదా, అక్రమంగా జగన్మోహన్ రెడ్డికి గతంలో సహకరించినటువంటి అధికారుల పరిస్థితి ఎట్లా ఉందో ఇక్కడ. సో ఇక్కడ కూడా మేము అధికారంలోకి వస్తే సెంట్రల్ డిప్యుటేషన్లకు వెళ్ళినా, రిటైర్మెంట్ అయినా, విదేశాలలో ఉన్నా, ఎక్కడున్నా వదిలేది లేదు, వారిని ఊచలు లెక్క పెట్టిస్తామంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ప్రత్యేక దర్యాప్తు ఏదైతే ఉందో హరీష్ రావుకి నోటీస్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం కేసీఆర్, కేటీఆర్ అని పేరు విన్నప్పటికీ కూడా కేవలం సిట్ హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్రమంగా దాదాపు 814 నెంబర్లు ఫోన్ ట్యాప్ జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. 814 మందిలో ఎక్కువగా హరీష్ రావే ఐన్యూస్కి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్కి సంబంధించినటువంటి ఛానల్ ఎండీతో కలిసి ఒక డెన్ ఏర్పాటు చేసి అక్కడే ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా
కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే నోటీస్ ఇవ్వనున్నారా, హరీష్ రావు ఆధ్వర్యంలో ఏ ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న సందర్భంలో హరీష్ రావు చిట్ చాట్ కాస్త సెన్సేషన్గా మారింది. డైరెక్ట్గా డీజీపీ శివధర్ రెడ్డికి పోలీసు ఉన్నతాధికారులకు వార్నింగ్ ఇచ్చారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి పైన కూడా విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ అంటూ హరీష్ రావు స్టేట్మెంట్ చేశారు. చాలా హార్ష్, చాలా ఘాటైనటువంటి పదాలను హరీష్ రావు చిట్ చాట్లో ఉపయోగించారు. చాలా ఎందుకంటే ఒక బ్రోకర్ చెప్పిన మాటల్ని మరొక బ్రోకర్ వింటున్నాడంటూ ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ మధ్యకాలంలో కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూములను లీజుగా పెట్టి లోన్ ఏదైతే తీసుకుందో గవర్నమెంట్ 10,000 కోట్ల అప్పు తీసుకుందో లోను, ఆ అంశానికి సంబంధించి ఆ లోన్ ఇప్పించినందుకు గాను 182 కోట్లను ఒక బ్రోకరేజ్ సంస్థ తీసుకుంది. ప్రభుత్వానికి అప్పులు ఇప్పించినటువంటి సంస్థ. సో రాష్ట్రంలో ఇట్లా ఉంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అప్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి కన్సల్టెన్సీలకు ఈరోజు కమిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందంటూ స్టేట్మెంట్ చేస్తూ రేవంత్ రెడ్డిని ఘాటైన పదజాలంతో హరీష్ రావు స్టేట్మెంట్ చేశారు. ఒక బ్రోకర్ నడుపుతున్నటువంటి రాష్ట్రానికి మరొక బ్రోకర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటూ డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని బ్రోకర్ అంటూ సంబోధించడంతో చిట్చాట్లో కాస్త పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. చాలా ఘాటైనటువంటి పదజాలను హరీష్ రావు ఉపయోగించారు. సో రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాకు మైక్ ఇవ్వాలి, ప్రతిపక్షాలు మిగతా బీజేపీ ఎంఐఎంకి ఎట్లయితే సమయం ఎక్కువగా ఇస్తున్నారో సంఖ్యాబలం లేకున్నా మాకు సంఖ్యాబలం పరంగానైనా కనీసం మాకు సమయం ఇవ్వాలి, మీరు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనుక ఒకవేళ మీరు చేస్తే మాకు అవకాశం ఇవ్వండి, మాకు సమయం ఇవ్వండి, మాకు మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి కల్పించండి అంటూ స్టేట్మెంట్ చేస్తారు. ఇట్లా చాలా అంశాలపైన మాట్లాడారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుంది. ప్రస్తుతం కేసీఆర్ మీడియా సమావేశం తర్వాత ఒక రకంగా చెప్పాలంటే డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. లేను అంశాలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొలిటికల్ డైవర్షన్కి తెరలేపుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ స్టేట్మెంట్ చేస్తూనే కేసీఆర్ లేవనెత్తినటువంటి అంశాలపైన ఎక్కడా ఆన్సర్ చెప్పలేదు. డైవర్ట్ చేసే